నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. శుక్లార మాఘమాసంలో ఈరోజు 26వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 26వ అధ్యాయం చెప్పుకుందాం. అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలు, మాఘమాస స్నాన మహిమ ఇవన్నీ విన్న తర్వాత దిలీప్ మహారాజు వశిష్ఠుల వారితోటి మళ్ళీ అడిగాడు, మహర్షి నాకు ఒక సంశయం ఉందయ్యా. ఏంటంటే అసలు ఈ మాఘమాసంలో ఏ ఏ తీర్థాలని దర్శించాలి చెప్పండి, ఏ ఏ తీర్థాల్లో స్నానం చేయాలి దర్శించాలి అని చెప్పంటే, తీర్థాలే కదయ్యా, ఈ తీర్థాల ఒడ్డున క్షేత్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా దర్శించాలి. నందిని, మందాకిని, నరిని, తామ్రపర్ణి, భీమరథి, గంగా, యమున, నేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మదా, తర్వాత కావేరి, తుంగభద్ర, బాహుద, భీమరథి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రిక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, ఆ తర్వాత కుశావతి, ఫల్గుని, ప్రణీత, పుణ్యద, ఇలా చాలా నదులు ఉన్నాయా. వీటిల్లో కొన్ని పుణ్యనదులు అయితే కొన్ని మహానదులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన వాటిలో మహానదులు ఏమిటయ్యా అంటే గంగా, యమున మహానదులు, గోదావరి, గంగా, యమున, కృష్ణవేణి, వీటిని మహానదులు అంటారు. ఎప్పుడు కూడా ఇవి ప్రవహిస్తూ ఉంటాయి, ఎప్పుడు ఇంకిపోవు, ఎప్పుడు ప్రవహించే ఉంటే వాటిని మహానదులు అంటారు. అందులో గోదావరి పడమటి కనుమల్లో ఉన్నది. అక్కడ త్రయంబకం అనే పుణ్యక్షేత్రం ఉంది, అక్కడే అది పుట్టుతుంది. అక్కడ గౌతముడు గోహత్యా దోషాన్ని పోగొట్టుకున్నాడు, అందుకోసం అది గొప్ప క్షేత్రము. అలానే మరి అన్నిట్లో ఇంకా గొప్ప క్షేత్రం ఏంటంటే ప్రయాగ. ఆ ప్రయాగ దగ్గర గంగ ప్రవహిస్తుంది, ఆ ఒడ్డున మాధవుడు ఉన్నాడు, కాబట్టి అది చాలా గొప్ప క్షేత్రము అంటూ ఒక చిన్న కథ కూడా ఈ అధ్యాయంలో చెప్పారు. ఒకసారి విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మ, ఆ తర్వాత ఈశ్వరుడికి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే సంవాదం కలిగి మహేశ్వరుడు అప్పటికి బ్రహ్మకి 5 తలకాయలు ఉండేవి, 5వ తలకాయని నరికేశాడు. దానివల్ల ఆయనకి బ్రహ్మహత్యా పాత్రం చుట్టుకుంది. దాన్ని పోగొట్టడానికి మరి శతధా ప్రయత్నించాడు, కానీ మరి అది వీలు లేకుండా పోయాది, దాని నుండి తప్పుకోలేకపోయాడు. ఆ బ్రహ్మ తలని చేతిలో పెట్టుకున్నాడు, దాన్ని తిరుగుతూ ఉంటే అది మెల్లగా ఎండిపోయింది. ఆ తర్వాత దానిలోనే భిక్ష అడుక్కుంటూ మొదలుపెట్టాడు ఆయన. ఇలా భిక్ష అడుక్కుంటూ ఉండే ఆ మహానుభావుని చూచి అతను తెల్లగా ఉంటాడు, శివుడు మామూలు వాడు కాదు, జగన్మోహనమైన ఆకారం గలవాడు. ఆయన్ని చూసి ఋషిపత్నులు మోహించి ఆయన వెంటబడ్డారు. మరి ఆయన దిగంబరుడుగానే ఉన్నాడు అప్పుడు, అందుకోసం వెంటబడ్డారు ఆ స్త్రీలందరూ కూడాను. ఋషులు కోపించి ఆయన యొక్క ఆ పురుష చిహ్నం ఏదైతే ఉందో దాన్ని నేల రాలిపోవుగా కానీ శపించారు. అలా నేల రాలి పడిపోయింది, అది బ్రహ్మాండంగా ప్రకాశించడం మొదలుపెట్టింది. కోటి సూర్యుల తేజస్సుతో ప్రళయం సంభవిస్తుందా అన్నట్టుగా భయంకరంగా ఉంటే అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రయాగ క్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించి బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టారు. అందుకోసం అన్ని తీర్థాల్లోకి క్షేత్రాల్లోకి ప్రయాగ గొప్పది అని చెప్పారు. నమో పార్వతీపతే హర హర మహాదేవ, శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.